ఉండ్రాజవరం నవంబర్ 19, 2024 భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ బాలబాలికలకు మహిళలకు స్ఫూర్తి ప్రదాత అని మండల విద్యాశాఖ అధికారిని శ్రీమతి డి శారదా జ్యోత్స్న విద్యార్థులకు వివరించారు. శ్రీమతి ఇందిరాగాంధీ జన్మదినోత్సవ వేడుకల్లో శ్రీమతి డి శారదా జ్యోత్స్న ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు విద్యకు ఆవశ్యకత, గ్రంథ పఠనం ఆవశ్యకత గురించి తెలియజేశారు. ప్రధానమంత్రి పిలుపు బేటీ బచావో బేటీ పడావో మేరకు ఆడపిల్లను రక్షించుకుందామని, ఆడపిల్లని చదివించుకుందామని పిలుపునిచ్చారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక శాఖ గ్రంథాలయంలో 6వ రోజైన మంగళవారం నాడు శ్రీమతి ఇందిరాగాంధీ జన్మదినం పురస్కరించుకుని జాతీయ మహిళా దినోత్సవం జరిపారు. ఈనాటి సభకు ముందుగా రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు కోటరామ ప్రసాద్ స్వాగతం పలికి శ్రీమతి ఇందిరాగాంధీ జీవిత విశేషాలు వివరించారు. సభకు గ్రంథాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు అధ్యక్షతన వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం శ్రీమతి ఇందిరాగాంధీ చిత్రపటానికి ఎంఈఓ శ్రీమతి డి శారదా జ్యోత్స్న పుష్పమాల అలంకరించారు. అలాగే సభకు విచ్చేసిన మరొక ముఖ్య అతిథి తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీమతి బోయపాటి రామలక్ష్మి మరియు కోట రామప్రసాద్, గ్రంథాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు, శ్రీమతి గుత్తికొండ శ్రవంతి శ్రీమతి ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఇలపకుర్తి జగదీష్, శ్రీమతి తణుకు లక్ష్మి, వి నరేష్ ప్రభుత్వలో విద్యార్థినులు పాల్గొన్నారు. చాలా ఇంట్రెస్ట్తో ఎక్కువ మంది రావడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. ముగ్గులంటే ఎక్కువ మంది వేయరు జనరల్గా. ఈ రోజుల్లో కల్చర్లో అవి నేర్పించడం బాగా తగ్గిపోయింది. అయినప్పటికీ కూడా ఇంతమంది పార్టిసిపెంట్స్, ఈవెన్ చిన్న పాపాయి కూడా నేను కూడా వేస్తానంది. అసలు మనం పోటీలో స్టార్ట్ చేస్తున్నాం అంటేనే అది సక్సెస్కి నాంది పలికినట్టు అనమాట. మనం వెయ్యక్కర్లేదు, మనకు ప్రైజ్ రావక్కర్లేదు, స్టార్ట్ చేయటానికి అటెంప్ట్ చేయండి మీరు ప్రతిదీ కూడా. మరి ఈ గ్రంథాలయాల గురించి ఒక 2 మాటలు చెప్తాను. అలాగే మరి ఇందిరాగాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ కూడా. ఐరన్ లేడీ, మరి ఆవిడ 1917వ సంవత్సరం ఇదే రోజు నవంబర్ 19వ తేదీన అలహాబాద్లో జన్మించారు. మరి వాళ్ళ యొక్క బయోడేటా అంతా కూడా మన రాంప్రసాద్ సార్ చెప్పడం జరిగింది. మళ్ళీ అదే రిపీట్ చేస్తే మీకు బోర్గా ఉంటుంది. అలాగే మేడం గారు కూడా చాలా చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. ఎంఈఓ మేడం గారు స్ఫూర్తిదాయకంగా మంచి ఎక్సలెంట్ వర్డ్స్ ఉపయోగించారు. మరి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నీ కూడా కూలంకషంగా వినాలి, బుర్రకెక్కించుకోవాలి, దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. అంతేగాని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఎవరి కోసం మేము మాట్లాడేది? మీకోసమే. కాబట్టి మీ అందరూ కూడా కంప్లీట్గా ఫుల్ అటెన్షన్ పే చేసి చెప్పే విషయాలన్నీ కూడా వినాలి, మనం దాన్ని జీవితంలో ఆచరించాలి. అవసరం. మన ఇందిరమ్మ గారికి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈనాటి ముఖ్య అతిథులైనటువంటి మన మండల విద్యాశాఖ అధికారిని శారదా జ్యోత్స్న గారిని, అలాగే రామలక్ష్మి గారిని, రిటైర్డ్ ప్రిన్సిపాల్ రామలక్ష్మి గారిని, ఇద్దరిని కూడా ఈ వేదిక ముందు ఉన్నటువంటి మన ఇందిరమ్మ గారు, మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి, మరి భారతరత్న ఇందిరమ్మ గారి చిత్రపటానికి మరి పూలమాల అలంకరించడం, అట్లాగే మొట్టమొదట దానికి ముందుగా మరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించవలసిందిగా హృదయపూర్వకంగా వారిద్దరిని కూడా ప్రార్థిస్తున్నాం. మేడం గారు, 2 మేడం.